హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఎమ్మీ ఎమ్మీ అండి చికెన్, చింత చిగురు చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి, చిగురు అయితే వచ్చిందండి. చాలా లేతగా చాలా బాగుందండి. మా చెల్లెలు పంపించింది, చింత చిగురు తీసుకోమని చెప్పాను, తీసుకొని నాకైతే పంపించిందండి. చిగురు చాలా లేతగా చాలా బాగుందండి, పుల్లగా అసలు చాలా బాగుంది. సీజన్ వచ్చిందంటే చాలండి, చిగురు తొలకరి చినుకులు పడ్డాయంటే చింత చిగురు వస్తుంది కదా. చాలా రోజులు స్టార్ట్ అయ్యి చింత చిగురు. నేనైతే ఈరోజు చింత చిగురు చికెన్ ప్రిపేర్ చేస్తున్నానండి. అస్సలు టేస్ట్ అద్దరిపోతుందండి. మా అమ్మాయికి చాలా ఇష్టం. చిగురు చూడగానే అమ్మ చింత చిగురు చికెన్ చేస్తావా అని అడిగిందండి. అందుకనేసి చింత చిగురు చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. వారు వచ్చేసి చికెన్ తీసుకొచ్చారు. చికెన్ అయితే బాగా 2-3 సార్లు కడిగి పెట్టేశాను. అలాగే చిగురుని కూడా మనం ఒకసారి కడుక్కోవాలండి, ఎందుకంటే దుమ్ము ఉంటుంది కదా, చెట్ల పైన అంత డస్ట్ ఉంటుంది. కొద్దిగా సాల్ట్ వేసి చిగురు కడిగి చిల్లు గిన్నెలో వేసామంటే నీరంతా ఇంకిపోతుందండి. అలాగే ఈలోపు వచ్చి నేను చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుంటున్నానండి. చికెన్లో అయితే ఫస్ట్ అయితే బాగా కడిగిన చికెన్లో వచ్చేసి పసుపు, ఉప్పు, కారం అండి వేసేసి ముక్కలు కల్లా పట్టేలాగా కలుపుకోవాలండి. నేను వచ్చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది ఇందులోనే వేసానండి. చికెన్ కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. అలాగే కారం కూడా వేసేసానండి, తగినంత కారం వేసేసి ముక్కలు కల్లా బాగా ఇలా పట్టి కలిపి పక్కన పెట్టేశానండి. ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేశాను. ఈలోపు బాగా పట్టేస్తుంది పీసులు కనేసి ఈలోపు అయితే 1/2 అవర్ అయిపోయింది. తర్వాత వచ్చేసి కడాయి పెట్టేసుకున్నానండి. కడాయి హీట్ అయిన తర్వాత వచ్చేసి ఆయిల్ వేసేసుకోవాలండి. కర్రీకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఈలోపు ఉల్లిపాయలు చిన్నగా అండి, ఒక లావు ఉల్లిపాయ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకండి 2 వేసేసి ఇవన్నీ మనకి దూరగా వేగాలండి. ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ బాగా వేగాలి. మనకి సిమ్లో పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ మగ్గితేనే చికెన్ కర్రీలో టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఉల్లిపాయ అయితే మగ్గింది కదండి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అని గ్రైండ్ చేసి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. ఇది వచ్చేసి ఒక 1.5 స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. వేసిన తర్వాత అది పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక టమాటో తీసుకున్నానండి. టమాటో ముక్కలు కూడా చిన్న చిన్న కట్ చేసేసి వేసేసానండి. టమాటోలు వేసిన తర్వాత టమాటోలు కూడా బాగా మగ్గాలండి. ఇందులో మనకు ఉల్లిపాయలు కానీ టమాటోలు కానీ తొందరగా మగ్గాలంటే కొద్దిగా లైట్గా సాల్ట్ యాడ్ చేసామంటే కానీ తొందరగా మగ్గుతాయండి. ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేశాను. ఆల్రెడీ చికెన్లో వేసాను, కానీ ఇందులో కూడా కొంచెం వేసానండి. వేసిన తర్వాత పసుపు అంతా వేసిన తర్వాత మనం కలిపెట్టుకున్నాం కదా చికెన్, అది వేసేసుకోవాలండి. ఇందులో కడాయిలో చికెన్ వేసేసి బాగా కలుపుకోవాలండి. మనము మొత్తం ఆయిల్లో తేలేంత వరకు కలిపేసుకోవాలండి. చికెన్ మాత్రం మొత్తం ఫ్రై అవ్వాలి ఇందులోనే బాగా. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే అలాగే ఉడికిచ్చామంటే చికెన్లో ఉండే వాటర్ అంతా వచ్చేస్తుందండి. నేను వాటర్ అనేది ఏం యాడ్ చేయలేదు. మూత పెట్టేసి ఒక్క 2-3 నిమిషాలు అయితే ఉడికించానండి. చూడండి, ఉడికించిన తర్వాత అందులో ఉండే వాటర్ చూడండి ఎంత వచ్చేసిందో కదా. ఆ వాటర్ని దింగిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. మనకు ఆల్మోస్ట్ ఆ వాటర్తో 80% చికెన్ అయితే ఉడుకుతుందండి. బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడైతే నేను మసాలాలు ఇంకా ఏం యాడ్ చేయలేదండి. ఇందులో కూడా మసాలాలు ఏమి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మనకి చిగురు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి. చింత చిగురు చికెన్ అయితే చికెన్ ఫ్లేవర్ మాత్రం చాలా, చికెన్లో చింత చిగురు ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, చికెన్ అయితే బాగా కలుపుకున్నాం కదా, ఇంకా వాటర్ ఉన్నాయి. ఈ టైంలో వచ్చేసి నేను కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి అండి 2 కలిపి పెట్టేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పొడి అయితే వేసేసానండి. 1.5 స్పూన్ దాకా అయితే వేసాను. మీరు కావాలంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో నేను ఏం వేయడం లేదండి. ఓన్లీ ధనియాలు, జీలకర్ర, కరివేపాకు గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి మాత్రమే వేసేసుకున్నానండి 1.5 స్పూను. చూడండి, చికెన్ అయితే బాగా దగ్గరకు ఉడికింది కదా. ఈ టైంలో వచ్చేసి నేను కొంచెం గుజ్జుగా ఉండాలనేసి, రొట్టెలేకి అలాగే రైస్లేకి రావాలనేసి కొంచెం అయితే వాటర్ యాడ్ చేస్తున్నానండి. మన ఇష్టం అండి, ఇలాగ ఉన్నప్పుడైనా చిగురు పెట్టేసుకోవచ్చు, లేదు కొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అనేది ఉడికిచ్చానండి చికెన్ అయితే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చికెన్, అస్సలు చాలా అంటే చాలా బాగుందండి. మంచి స్మెల్ వస్తుంది. చూడండి, బాగా ఉడికింది, ఆయిల్ అంతా తేలింది కదా. ఈ టైంలో మనం చికెన్ ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మనం అనేది చింత చిగురు కడిగి పెట్టేసుకున్నాం కదండి, చింత చిగురు అనేది వేసేసుకోవాలండి.
కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చింత చిగురు చికెన్ కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి అయితే కన్నా, అందరికీ నచ్చుతుందండి. సీజన్లో ఎలాగో చిగురు దొరుకుతుంది కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే నలిపి వేయడం లేదండి, అలాగే వేస్తున్నానండి. లేతగా ఉంది చిగురు, మనకి ఏమనిపించదండి. పుల్లలు ఉన్నా కూడా అందులోనే ఉడికిపోతుందండి. అందుకనేసి అలాగే డైరెక్ట్గా వేసాను. మీకు కావాలంటే గ్రైండ్ చేసైనా వేసుకోవచ్చు, లేకపోతే చేతితో నలిపి కొంచెం క్రష్ చేసి వేసేయచ్చండి, అలాగైనా వేయచ్చు. కానీ నాకు ఇలాగ ఆకులు అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ బాగుంటుందండి చికెన్లో. చింత చిగురు వేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఉడికించాలి. మనం చింత చిగురు పెట్టిన వెంటనే పుల్లటి వాసన వస్తుందండి, చాలా కమ్మగా ఉంటుంది వాసన మాత్రం అది. చూడండి, వేసిన తర్వాత కొంచెం అయితే ఉడికించానండి. మళ్ళీ చింత చిగురు వేసిన తర్వాత ఉడికించిన తర్వాత ఫైనల్లీ వచ్చేసి కొత్తిమీర వేసేసానండి, కడిగి పెట్టేసి. కొంచెం అయితే పుదీనా కూడా వేసేసానండి. తినండి, టేస్టీ చింత చిగురు చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. అసలు టేస్ట్ కూడా చాలా బాగుందండి. మనకు చల్లారిందంటే ఇంకా కొంచెం దగ్గరికి వస్తుందండి, అంతే కమ్మగా. అసలు తప్పకుండా ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుందండి. నేను చింత చిగురు కర్రీలోకి వచ్చేసి జొన్న రొట్టె అలాగే పలావ్ ప్రిపేర్ చేస్తున్నాను అండి. ఫస్ట్ అయితే పలావ్ కోసం వచ్చేసి మామూలు సోనా మైసూర్ బియ్యం అండి కడిగి పెట్టేసుకున్నాను. 2 గ్లాసెస్ అయితే బియ్యం కడిగి పెట్టేసాను. ఇప్పుడు కడాయి తీసుకొని ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్ తీసుకొని అందులో అయితే ఆయిల్ వేసేసానండి. ఆయిల్ నెయ్యి 2 కలిపి వేసేసానండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే 1 స్పూన్ ఆయిల్ వేసేసి, పలావ్ నెయ్యితో చేస్తే చాలా బాగుంటుందండి. నెయ్యి హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసానండి. నేను ఏ గరం మసాలా వేయకున్నానండి, ఓన్లీ ఫ్లేవర్గా అయితే చేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఈ పలావ్ మాత్రం. ఇలా రైస్లోకి చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. కొంచెం వేగిన తర్వాత పుదీనా వేసేసానండి. పుదీనా మగ్గిన తర్వాత ఇప్పుడైతే 1 టమాటో అండి, అదే చిన్న టమాటో తీసుకున్నానండి. ఇలా పొడవుగా కట్ చేసేసి వేసేసుకున్నానండి. టమాటో కూడా వేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ, టమాటో, పుదీనా మనం వేసినది బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా దూరగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి. మళ్ళీ వచ్చేసి ఇందులో ధనియాల పొడి యాడ్ చేస్తానండి. 1 స్పూన్ అయితే ధనియాల పొడి వేసేసాను. ఆయిల్ ధనియాల పొడి ఫ్రై అయితే స్మెల్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుందండి. పలావ్ అయితే చాలా బాగుంటుంది. వేసిన తర్వాత నేను 2 గ్లాసెస్ రైస్ అన్నాను కదండి, అందుకనేసి 4 గ్లాసెస్ అయితే వాటర్ వేస్తున్నానండి. నేను తగినంత ఎసురు వేసేసి బాగా ఉడికించుకోవాలండి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. ఒకసారి చూసుకోవాలి మనం సాల్ట్ సరిపోయిందా లేదా అనేది. ఈ టైంలో చేసుకున్నామంటే కన్నా సరిపోతుంది. ఆల్రెడీ చికెన్లో వేసాం కదండి, చికెన్ లెక్క కాబట్టి సాల్ట్ కొద్దిగా తక్కువనే యాడ్ చేసేసుకోవాలండి. వేసేసి బాగా కలపాలండి. ఒక్కసారి మనం అంతా సాల్ట్ అంతా కరుగుతుంది కదా, ఈ లోపు అయితే నేను వాటర్లో ఉన్న రైస్ అంతా వంపేసుకున్నానండి. ఈ లోపు ఇక్కడ ఎసురు కూడా ఉడుకుతుందండి బాగా. మనకి రైస్ అనేది పలావ్ ఉడుకుతుంది రైస్. ఈ టైంలో అయితే మనం వాటర్ అంతా వంపేసుకోవాలండి బియ్యంలోటివి. మీ ఇష్టం అండి, కావాలంటే ఇలా నా బియ్యం తెంచేసుకోవచ్చు, లేకపోతే బాస్మతి రైస్ అయినా చేసేసుకోవచ్చు అండి. చూడండి, పలావ్కి అయితే ఎసురు బాగా ఉడుకుతుంది. ఈ టైంలో వచ్చేసి మనం బియ్యం అనేది యాడ్ చేసేసుకోవాలండి. ఇందులోనే రైస్ అంతా వాటర్ లేకుండా రైస్ అంతా వేసేసుకుంటున్నానండి. వేసేసి ఒక్కసారి కలపాలండి. మరి ఎక్కువ కూడా కలపాల్సిన అవసరం లేదండి, కొంచెం రైస్ అంతా కలిసేలాగా కలిపామంటే కానీ సరిపోతుందండి. అంతే. మీకు ఒకవేళ సాల్ట్ తగ్గిందంటే కానీ కొద్దిగా యాడ్ చేసేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. వాటర్ టేస్ట్ చూస్తే కరెక్ట్గా సరిపోయిందండి. మనం మళ్ళీ కొంచెం అయితే కొత్తిమీర వేస్తున్నానండి. ఇలా వాటర్లో కొత్తిమీర ఉడికితే ఫ్లేవర్ అంతా రైస్లోకి వెళ్తుందండి, చాలా బాగుంటుంది. పైన వేసేకంటే ఇలా వేసుకుని రైస్ చేసామంటే చాలా అంటే చాలా ఉంటుంది. చూడండి, మూత పెట్టేసి ఉడికించానండి. అంతేనండి, పొడిలాడే పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. మూత పెట్టేసి అలాగే పెట్టేసామంటే దమ్ వచ్చేస్తుంది. ఇంకా రైస్ పొడిలాడుతూ ఉందండి. అస్సలు చాలా బాగుంటుంది ఈ పలావ్ అయితే. ఇలా చేసామంటే కన్నా టేస్ట్ సూపర్ ఉంటుందండి. చిన్న పిల్లలైనా తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను పలావ్ చేసేసాను. పలావ్ రెడీ అయిపోయింది. అక్కడ దమ్ అయ్యేలోపు ఇక్కడ జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తున్నానండి. జొన్న రొట్టె చికెన్ అయితే చాలా బాగుంటుంది. మా రాయలసీమ సైడ్ అయితే ఎక్కువ శాతం మేము చికెన్ కానీ మటన్ కర్రీ చేస్తామంటే జొన్న రొట్టె తప్పనిసరిగా ఉండాలండి. మాకైతే కన్నా ప్రతిరోజు జొన్న రొట్టె చేసినా తింటారండి. మా ఇంట్లో మాత్రం అంత ఇష్టం జొన్న రొట్టె అంటే. జొన్న రొట్టె అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే కన్నా చాలా ఇష్టం అండి. ఏం లేదండి, రొట్టె కొట్టేసి పైన వేసేసి వాటర్తో ఇలా తడి క్లాత్ అయితే వాటర్ అద్దేసానండి. అద్దేసిన తర్వాత 2 దిక్కులు అయితే కాల్చుకోవాలండి.
అంతేనండి, చాలా సింపుల్ అండి. కానీ ట్రై చేస్తే కన్నా జొన్న రొట్టె చాలా ఈజీగా చేసేయచ్చండి. చపాతీ కంటే ఈజీగా చేసేయచ్చండి, అంత ఈజీగా రొట్టె అయితే. ఓకే అండి, రొట్టె అయితే 2 దిక్కులు అయితే కాల్ చేసుకున్నాను. జొన్న రొట్టెలు కూడా రెడీ అయిపోయినాయండి. ఈరోజు లంచ్ అయితే మా ఇంట్లో ఇదండి, చింత చిగురు చికెన్, అలాగే జొన్న రొట్టె, పలావ్ అండి. అసలు కాంబినేషన్ అదిరిపోతుందండి ఈ మూడింటితో అయితే. చూడండి, చికెన్ చల్లారిన తర్వాత ఎంత గట్టిగా అయిపోయిందో కదా. ఇలా రొట్టె చేసేసాను, రైస్ చేసేసాను, చికెన్ చేసేసి అసలు తిక్కుగా చింత చిగురు కనిపిస్తూ అస్సలు చాలా బాగుందండి. పొంచేద్దాం రండి. చింత చిగురు చికెన్, అలాగే పలావ్, జొన్న రొట్టె. ఫస్ట్ అయితే కర్రీ వేసుకున్నానండి. తర్వాత వచ్చేసి రైస్ కూడా చూడండి పొడి పొడిలాడుతూ వచ్చేసింది. ఫస్ట్ మనకు అప్పుడు వాటర్ ఉన్నట్టుగా దమ్ పెట్టేసాం కదా, ఈ దమ్ పెట్టేసాక పొడి పొడిగా రైస్ వచ్చేసిందండి. అసలు చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా రైస్ వేసి పెట్టామంటే. టీ రైస్ అయినా అంత టేస్టీగా అంత బాగుంటుందండి. ఎక్కువ మసాలాలు లేకుండా లైట్గా ఇలా చేసి పెట్టామంటే కానీ చాలా బాగుంటుందండి. అది గోంగూర చింత చిగురు చికెన్ లెక్కైతే ఇంకా బాగుంటుందండి ఈ రైస్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ప్లేట్ మాత్రం సూపర్ అండి. పీస్ కూడా చాలా బాగా ఉడికిందండి. అలా పట్టుకుంటే ఇలా జస్ట్ వచ్చేస్తుందండి. చిగురు కూడా చూడండి చికెన్ పైన ఎంత బాగా కనిపిస్తుందో, నోట్లో పెట్టుకోగానే అమృతం లాగా ఉందండి. అంటే చాలా టేస్ట్గా చాలా బాగుందండి వచ్చింది ఈరోజు వీడియో అయితే. ఇదండి, నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.